హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు ఒక మంచి స్నాక్ ఎగ్. పిల్లలకి ఇప్పుడు స్నాక్స్, ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కదా, అందుకనే మధ్యలో స్నాక్స్ చూపిస్తున్నాను నేను. అందరికీ యూజ్ అవుతుంది, ఈజీ, టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది ఏందో చెప్తాను చూడండి. ఒక 4 ఎగ్గులు బాయిల్ చేసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఒక 3 ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగా కట్ చేసుకోండి. దానికి కావాల్సింది అల్లం ఒక చిన్న ముక్క కట్ చేసుకోండి. ఒక మిర్చి సన్న కట్ చేసుకోండి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఒకటి బౌల్ తీసుకున్నాక ఈ ఆనియన్స్ వేసేయండి. ఇందులో ఆనియన్స్, కారము, మిర్చి, అల్లము, సాల్ట్, శనగపిండి, బియ్యం పిండి, ఇదంతా వేసి ఇట్లా కలుపుకోండి. బాగా మొత్తం కలపాలి మంచిగా. కొంచెం వాటర్ వేసుకొని కలపండి. కొంచెం వాటర్ వేసి కలిపితే కొంచెం లైట్గా ఇట్లా వస్తుంది. చూడండి, ఇలా కావాలి. కొంచెం మనం పకోడీకి ఎట్లా చేస్తాం అట్లా చేసుకోండి. కొంచెము బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందండి, ఇక్కడ పక్కన పూజ అవుతుంది, ఆ సౌండ్ వస్తుంది. ఇట్లా మంచి కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు అసలైన ప్రాసెస్ చేద్దాం. ఎగ్ తీసుకొని ఇది పెట్టేసి దీనిపైన అటు ఇటు కవర్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇట్లా చూడండి, ఇట్లా మొత్తం కవర్ చేసుకోవాలి. ఆనియన్తో మొత్తం కవర్ చేసుకోండి. ఇది నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని తీస్తున్నా కాబట్టి చూపించలేకపోతున్నాండి, అందుకే మీకు ఇట్లా చూపిస్తున్నా. 2 సైడ్లు ఇది పెట్టేసి కవర్ చేసేయండి. ఎగ్గుని కవర్ చేసి ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయినంత డీప్ ఫ్రై చేద్దాం. చూడండి, ఆయిల్ వేడైపోయింది. మెల్లగా వేసేయండి. ఇట్లా మెల్లగా వేసేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ కలర్ వచ్చే వరకు పెట్టండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టి తీసేసేయండి. చూడండి, ఎగ్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ. పిల్లలకు కూడా ఇట్లా వెరైటీ చేస్తే నచ్చుతుంది. చూడండి, మీరు చూసారు కదా ఎంత ఈజీయో. పిల్లలకు అప్పుడప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తే మంచిగా తింటారు. ఎగ్ కూడా మంచిదే. పిల్లలు బాయిల్ ఎగ్ ఇట్లా కొంతమంది తినరు. ఇట్లా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇది గ్రీన్ సాస్ అండి, నేనే చేసిన. ఇంతకుముందు వీడియోలో ఉంటుంది ఎట్లా చేస్తారో. మస్తు ఉందండి, చాలా బాగుంది. క్రిస్పీగా వచ్చింది, బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మార్నింగ్ లేసి అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మనదే అనేసి హ్యాపీగా దేవుడు మొక్కుకొని మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్, థ్యాంక్ యూ.